తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త తొలనొప్పి మొదలైంది. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటున్న రెండు పార్టీలు అంటే బీజేపీ ఇంకా పొత్తు పెట్టుకోలేదు, కానీ బీజేపీ చూసుకున్నా జనసేన చూసుకున్నా తనకంటే బలహీనంగా ఉన్న పార్టీలు. ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా దక్కించుకునే అవకాశం ఉండదు అనే ఒక లెక్కలు అయితే వస్తున్నాయంట. పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం కంటే తెలుగుదేశం పార్టీకి పర్సనల్ నష్టం, వ్యక్తిగత నష్టమే ఎక్కువ ఉంటుందనేది కొంతమంది నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు రెండు పార్టీలకు కలిపి ఒక 40 సీట్లు అయితే త్యాగం చేయాలి పొత్తు పెట్టుకుంటే కనుక. 40 సీట్లలో ఒకరికి 25 ఇచ్చినా, ఒకరికి 15 ఇచ్చినా, అంటే జనసేనకు 25 ఇచ్చినా, లేదంటే భారతీయ జనతా కూడా 15 ఇచ్చినా త్యాగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఇదే ఒక లెక్క. అయితే లాస్ట్ టైం చూసుకుంటే 2014లో భారతీయ జనతా పార్టీకి అఫీషియల్గా 12 ఇచ్చినా, అన్అఫీషియల్గా 3 ఇచ్చినా మొత్తం 15 అయితే అప్పట్లో బేరం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కనుక చూసుకుంటే దాదాపుగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక 45 సీట్లు కనుక ఇచ్చేస్తే ఇద్దరికీ కలిపి మిగిలిన ఒక 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ పార్టీనైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్ల కంటే ఒక సీట్ అయినా ఎక్కువ రావాలి. 85 సీట్లు అయితే ఖచ్చితంగా రావాలి. సో ఇప్పుడు 130 సీట్లకే పోటీ చేస్తే అందులో 88 సీట్లు గెలవడం అంటే చాలా కష్టం అనేది. ఎందుకంటే 2014 లెక్క ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక అప్పుడు బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అప్పుడు వచ్చిన సీట్లు 2014 105 సీట్లు వచ్చినాయి. అంటే 163 స్థానాల్లో 105 వస్తే మరి 130 స్థానాల్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఒకవేళ అది మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉంటుందా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడున్న 150 స్థానాల్లో గెలుస్తాం, 160 స్థానాల్లో గెలుస్తాం అనే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ఏదో హడావుడికే తప్ప వాస్తవానికైతే దగ్గర లేవు. అసలు మ్యాజిక్ ఫిగర్కే దగ్గరగా లేదు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే జరిగేది నష్టమే తప్ప ఒరిగే లాభం అయితే ఏమీ లేదు అంటున్నారు విశ్లేషకులు.